హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, నెక్స్ట్ పుదీనా, టొమాటో, కొంచెం కొబ్బరి వేసి చట్నీ చేసేస్తున్నాను. బ్యాటర్ చూసారా ఎంత మంచిగా ఉందో. ఇడ్లీ దోశ బ్యాటర్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే మీరు డైరెక్ట్గా నాండి తెలుగు వ్లాగ్స్ ఇడ్లీ దోశ బ్యాటర్ అని సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది, లేదా వీడియో ట్యాగ్ చేశాను. అందులోకి కొంచెం చట్నీ, తర్వాత మునగాకు పొడి, కొద్దిగా నెయ్యి వేసాను, తర్వాత కొన్ని బాదం అనమాట. మా పిల్లలకి మా హస్బెండ్కి ఫస్ట్ పెట్టించేసాను. తర్వాత నేను పొమోగ్రానేట్ సీడ్స్ తింటూ ఉన్నాను. ఇదే వీళ్ళకి స్నాక్ కూడా ఇచ్చేస్తాను అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్కి డైరెక్ట్గా పొమోగ్రానేట్ సీడ్స్, కొంచెం ఫర్మెంటెడ్ రైస్ ఉంటే అది తినేస్తూ ఉన్నాను. అసలు పొమోగ్రానేట్ సీడ్స్ గురించి నాకు తెలిసింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి. అంతకుముందు తింటూ ఉన్నాను కానీ ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలీదు. సో అప్పటి నుంచి అయితే బాగా కంటిన్యూగా తినడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అంటే వీక్లో 2-3 టైమ్స్ అన్న తింటూ ఉన్నాను అనమాట. ఇది హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా మంచిది అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారనుకోండి, ఫర్టిలిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. రీప్రొడక్టివ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మెన్కి ఉమెన్కి ఇద్దరికి మంచిది. ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉన్నారో మీరు ఒక 2-3 మంత్స్ నుంచి ఇలా మంచిగా పొమోగ్రానేట్ తినడానికి ట్రై చేయండి. లంచ్కి అయితే నేను యాక్చువల్లీ మ్యాంగో రైస్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ చేయలేదు. రసం పెట్టేసి ఆమ్లెట్ చేసేసాను. ఆమ్లెట్కి కొంచెం బటర్ వేస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో స్నాక్ వచ్చేసి ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. పిల్లల కోసం మినీ ఆరెంజెస్ తెప్పించాను అనమాట. ఏమంటే ఇది అంత ఎక్కువ పుల్లగా ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది. అందుకనేసి పిల్లలకి ఇది ఇచ్చేసాను. అంత ఎసిడిక్గా లేకుండా ఉంటుంది, ఫ్లేవర్ కూడా మైల్డ్గా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది అనమాట. మాకైతే కొంచెం పెద్ద ఆరెంజెస్ తీసుకున్నాను. చిన్న ఆరెంజెస్ ఏమంటే ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసే కావదు, తొందరగా యూస్ చేసేసుకోవాలి. పెద్ద ఆరెంజెస్ ఏమంటే కొన్ని రోజులు ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. ఇక్కడ పిల్లలకి అయితే చిన్న ఆరెంజ్ జ్యూస్ చేయించేసాను, మేము వచ్చి పెద్ద ఆరెంజెస్ చేశాను. ఇవి చిన్న ఆరెంజెస్వి కలర్ బాగా ఎక్కువ ఆరెంజ్గా ఉంది. ఇక్కడ చూసారా కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ తొక్కలన్నీ ఎండపెట్టేసి మంచిగా పౌడర్ చేసి పెట్టుకుంటాను, అది ఫేస్ ప్యాక్కి బాగా యూజ్ అవుతుంది.